13 కోట్లతో రాయదుర్గంలో పారిశుద్ధ్య విప్లవం. ఎమ్మెల్యే కాలువ రాయదుర్గం డంపింగ్ యార్డులో దశాబ్దాలుగా పేరుకుపోయిన 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్తను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలిపారు. ఇప్పటి వరకు 40,000 మెట్రిక్ టన్నుల చెత్తను ఎరువుగా మార్చగా మిగిలిన పనులు సెప్టెంబర్ నాటికి పూర్తవుతాయని తెలిపారు. చిత్తశుద్ధి, మలినాల ప్రాసెసింగ్, వ్యర్థాల నిర్వహణ కోసం మొత్తం 13 కోట్లతో ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాము అని వెల్లడించారు. రాయదుర్గాన్ని పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. అది క్లియర్ చేసాము. మన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటుంటారు. కంపోస్ట్లకి ఎమ్మెల్యే వస్తాడంటే రాయదుర్గం మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి పేరుకుపోయిన 1,00,000 టన్నుల వారసత్వ చెత్తని పూర్తిగా శుభ్రపరిచే కార్యక్రమం ప్రారంభం చేశాం. ఇప్పటికి దాదాపు 40,000 మెట్రిక్ టన్నుల చెత్తను ఎరువుగా మార్చాం. మరో 60,000 మెట్రిక్ టన్నుల చెత్త ఇంకా ఎరువుగా మారాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్తను ఎరువుగా మార్చే పని పూర్తవుతుందని అధికారులు చెప్తా ఉన్నారు. అంటే 63 సంవత్సరాలు 1963లో రాయదుర్గం మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి పేరుకుపోయిన చెత్తను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు శుభ్రం చేస్తూ ఉండడం చాలా సంతోషదాయకం. దాదాపు 8 కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు చేస్తాము. అట్లాగే మనం ఇక్కడ చూస్తున్నది పట్టణంలో వ్యక్తిగత మరుగుదొడ్లలో పేరుకుపోయిన మలినాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ శుభ్రపరిచే యూనిట్ ఇది.
దీని పక్కన తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి తీసుకొచ్చి వాటిని శుభ్రం చేసే వ్యవస్థను మరో 3 కోట్లతో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ఇదొక 2 కోట్లు, అదొక 3 కోట్లు, అదొక 8 కోట్లు, మొత్తం 13 కోట్ల రూపాయలు పట్టణములో చెత్తను తొలగించడానికి, భవిష్యత్తులో వచ్చే చెత్తను శుభ్రం చేయడానికి, అట్లాగే మరుగుదొడ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లలో పేరుకుపోయిన మలినాలన్నింటినీ కూడా శుభ్రం చేయడానికి ఈ 13 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారికి పరిశుభ్రత పైన ఉన్న శ్రద్ధ, నిబద్ధత. ఎప్పుడూ ఈ కార్యక్రమాలు జరగలేదు, ఇప్పుడే ఈ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మున్సిపల్ కమిషనర్లతో ఈ చెత్తను శుభ్రం చేసే కార్యక్రమాల పురోగతిని సమీక్ష చేస్తూ ఉన్నారు. అంటే ప్రతిరోజు ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని ఏ మున్సిపాలిటీలో ఎంత చెత్తను ఈరోజు శుభ్రం చేశారు, ఎరువుగా మార్చారు,